ఇప్పుడు మరి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతుంది అంటారా? ఇది బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆత్మాభిమానం, చీము, నెత్తురు, సిగ్గు, లజ్జ ఉంటే భారతీయ జనతా పార్టీకి ఓటేరు ఎవరు? ఇది చాలా హార్డ్ చాలా ఇది రకమైన కామెంట్స్ అంటే దానికి సంబంధించిన వాళ్ళు అభిమానులు దానికి ఉంటారు కదా. ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ చేసిన మోసం, దగ ఇంత మామూలు దగ కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్రాన్ని విభజించాలనే ప్రతిపాదన పెట్టిందే ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పింది భారతీయ జనతా పార్టీ కాకినాడ సభలో. ఆ ప్రతిపాదన తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది అని దుష్ప్రచారం చేసింది. కానీ లోక్సభలో మద్దతు, రాజ్యసభలో మద్దతు ఇచ్చింది. ఏదో కాంగ్రెస్ పార్టీ విడగొట్టినట్టు చూపించడానికి. సరే, కాంగ్రెస్ పార్టీ మేము 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. వీళ్ళు ఏమన్నారు, మేము 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. అసలు ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామన్నారు? అసలు ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన వ్యక్తి, డిగ్రీ కానీ పాలిటెక్నిక్ కానీ కంప్లీట్ చేసిన వ్యక్తి ఉద్యోగానికి రావాలంటే రాష్ట్రంలో ఎక్కడా అవకాశాలు లేవు, కేవలం హైదరాబాద్ రావాలి. అందరూ హైదరాబాద్ వచ్చేసారు. రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో యువత ఎవరైనా సరే ఉద్యోగం రావాలంటే అయితే హైదరాబాద్ రావాలి, లేకపోతే చెన్నై వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో యువతకి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఆర్థికంగా డెవలప్ కావాలన్నా సరే ఏం కావాలంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటు జరగాలి. పరిశ్రమల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పెడతారు? ఎవరైనా సరే వాళ్ళకి ఎక్కడ ఫీజిబుల్గా ఉంటే అక్కడ పెట్టుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి కొద్దిగా వాళ్ళకి లాభం చూపించాలి పారిశ్రామికవేత్తలకి. ఇప్పుడు ఒక పరిశ్రమ ఉందనుకోండి, సిమెంట్ పరిశ్రమ కానీ లేకపోతే షుగర్ ఫ్యాక్టరీ కానీ ఏదైనా సరే, వాళ్ళు అక్కడ ఒక 10% లాభం వస్తుంటే పరిశ్రమలో వాళ్ళు ట్యాక్సులు 10 నుంచి 15% కడతారు. సో ఆ ట్యాక్సులు మీరు కట్టక్కర్లేదు, ఒక 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టండి అనేది కాంగ్రెస్ ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్లో మీరు పరిశ్రమ పెడితే మీకు వచ్చే 10% లాభం మీకు వస్తుంది, అలాగే మీరు కట్టాల్సిన ట్యాక్సులు కట్టక్కర్లేదు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ప్రాఫిట్ డబుల్ 2.5 times 3 times అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఏమన్నాయంటే షుగర్ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఐరన్ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఏది పెట్టాలన్నా సరే ల్యాండ్ వెతుక్కొని ప్రాజెక్టు ఎరెక్ట్ చేసి ప్రొడక్షన్ వచ్చేటప్పటికల్లా 5 సంవత్సరాలు అయిపోతుంది. మా ప్రోడక్ట్ బయటకు వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు అయిపోతే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వల్ల మాకు లాభం ఏంటి అంటే మేము 10 సంవత్సరాలు ఇస్తాము, మీరు పెట్టండి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి చాలా బాగుంది అని నమ్మబలికారు. గుజరాతీలు ఎలా నమ్మబలికి మెడకాయకు వస్తారో దానికి తార్కాణం ఇది. నమ్మబలికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఓట్లు గుద్దేశారు. ఓట్లు గుద్దేసింది కానీ మోడీ నిజ స్వరూపం బయటపడింది. తను ఎంతటి దగాకోరో, ఎంతటి దగులుబాజీయో, ఎంతటి దుర్మార్గుడో మనకు తెలిసింది. అప్పుడు పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ వాడంటే గుజరాత్ రాష్ట్రం వాడంటే ఆంధ్రప్రదేశ్ మోసం చేశాడు. చంద్రబాబు నాయుడుకి ఏమైంది, నాకు ప్రత్యేక హోదా ఒక్కర్లేదు, ప్యాకేజీ చాలు అని రాసిచ్చాడు. ప్యాకేజీ వల్ల ఉద్యోగాలు రావు, ప్యాకేజీ వల్ల పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెట్టరు, పరిశ్రమలు పెట్టకపోతే ఉద్యోగాలు రావు, ఆదాయం ఉండదు రాష్ట్రానికి. సో ప్యాకేజీ వల్ల రాజకీయ నాయకులు బాగుపడతారు, రాష్ట్రం బాగుపడదు. దానికి చంద్రబాబు నాయుడు నాకు అక్కర్లేదని రాసిచ్చాడు. అంటే రాష్ట్రానికి ఎంతటి ద్రోహం చేసేందుకైనా సరే చంద్రబాబు నాయుడు వెనుకాడడు అనేందుకు ఇది ఒక ఉదాహరణ. అలాగే రాష్ట్ర విభజన సమయంలో మొట్టమొదటి లెటర్ ఇచ్చింది ఎవరు, విభజించండి అని చంద్రబాబు నాయుడు. అంతేందుకు మొన్న 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఎక్కడెక్కడ మెడికల్ కాలేజ్ ఉందో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ హై క్వాలిటీ ట్రీట్మెంట్ దొరుకుతుంది మనకి. అంటే దాదాపు జిల్లాకు ఒకటి వచ్చేసింది. అవును, 17 అంటే ఇంతకుముందు 4-5 ఉన్నాయి, 17 అంటే దాదాపు జిల్లాకు ఒకటి ఉంది. అప్పుడు దాన్ని వాడుకోవాలా ప్రజల కోసం, నాకు అక్కర్లేదని రాసిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు ప్రజలకి ఉపయోగపడేది నాకు అవసరం లేదు అని రాసేయటంలో ముందుంటాడు. ప్రజల కోసం ప్రజలకి మేలు చేద్దామనేది ఏ క్వశ్చన్ లేదు. సో అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో అటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓటేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఆ బ్యాచ్ పెట్టుకోవడానికి కూడా రీజన్ అదే అంటారా? ఎందుకు ఆ బ్యాచ్ పెట్టుకుని ఎక్కడ చూసినా కానీ ఏ ఇంటర్వ్యూలో చూసినా కానీ మీరు బ్యాచ్ పెట్టుకునే కనిపిస్తారు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ హక్కు గురించి మాట్లాడాలి. నేనేమి పొట్టి శ్రీరాములాగా ఆయన మహోన్నత వ్యక్తి, దైవ సమానుడు ఆంధ్రప్రదేశ్కి.
ఆయనలాగా మనము నిరాహార దీక్షలు చేసి ప్రాణాలు ఇవ్వమని అంటలా, ఒక్కరోజు కూడా నిరాక్ష దీక్ష చేయమంటారా, వాయిస్ రేజ్ చేయమంటున్నా. వాయిస్ రేజ్ చేయాలంటే మా పనులు మానుకుని రోడ్లు ఎక్కడం మా వల్ల కాదు అంటారు. మీరు పనులు మానుకోక్కర్లా, మీ పనులు మీరు చేసుకుంటూ ప్రత్యేక హోదా కావాలి, నాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నీకు నేను ఓటు వేయను అని చెప్పేందుకే ఇటువంటి బ్యాడ్జ్ పెట్టుకోమంటున్నా. ఓకే, నువ్వు నాకు ప్రత్యేక హోదా కోసం ఇవ్వకపోతే నీ పార్టీకి నేను ఓటు వేయను. ఇట్లా నేను ఒక్కడిని పెట్టుకునే బదులు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకుంటే ఏమవుతుంది అప్పుడు? అది అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తారని ఏ పార్టీని నమ్మాలి? అప్పుడు ఎవరు తీసుకురాగలరు? ఎవరు తెస్తే వాడు ఓటేస్తాం. అధికారంలోకి రావడానికి 100 చెప్తారు, ఇచ్చిన తర్వాతే ఓటేస్తాం. ఈసారి ఇస్తాను వద్దు, ఎవడు తెస్తాడో వాడు ఓటేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఇస్తే మీకు ఓటేసేస్తాం. అట్లా అట్లా దీంట్లో ఇంకోటి కూడా ఉంది. మాకు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, 10 దాటిపోయి 11వ సంవత్సరం నడుస్తుంది, మీరు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, మనకి ఇవ్వట్లేదు. నువ్వు నాకు ఇస్తానన్నది ఇవ్వనప్పుడు నేను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎందుకు చెల్లించాలి? నువ్వు నాకు ఇస్తాన్న ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు నేను 10 సంవత్సరాలు ఓపికగా వెయిట్ చేసినా కానీ నువ్వు నా చేతగాని తనం అనుకుంటున్నప్పుడు నేను చెల్లించాల్సిన పన్నులు చెల్లించను. ఎప్పటి నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు మొదలవుతుంది మనకి? 1 ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించరు అని చెప్పేందుకు కూడా ఇటువంటి బ్యాడ్ పెట్టుకోవచ్చు. ఇప్పటి నుంచి పెట్టుకుంటే ప్రజలందరూ 1 ఏప్రిల్ కల్లా గ్రామానికి వెళ్ళిపోతుంది ఈ సందేశం. అప్పుడు ఏమవుతుంది, మనం చేత్తో కట్టే అంటే జిఎస్టీ అయితే కట్ అయ్యి వస్తాయి. కేంద్రానికి మనం చేత్తో కట్టే ట్యాక్స్లు 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, రెండోది సర్వీస్ ట్యాక్స్, మూడోది నేషనల్ హైవే టోల్ ట్యాక్స్. మిగతాది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అది కడితేనే మనకి వస్తాయి. అవన్నీ కస్టమ్స్ ఇవన్నీ మన చేతిలో కంట్రోల్లో లేవు. ఈ మూత్రం మన కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మా 31 మార్చ్ తర్వాత మీరు రిటర్న్ వేస్తారు. నా రిటర్న్ నేను ఇంత సంపాదించాను, ఇంత ట్యాక్స్ కట్టాలి అని చెప్తాం. ట్యాక్స్ మాత్రం కట్ట. అందరూ ఒకే మాట మీదకి రావాలంటే చాలా కష్టం కదా. అదే చెప్తున్నాను. రాష్ట్రం బాగుపడాలంటే అందరూ ఒక మాట. మన ఎలా ఉంటుందంటే నువ్వు కానీ వెనకమాల మేము ఉంటా అంటారు. అదే ఒకటి వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నప్పుడు వెనకమాల ఎవరు ఉండరు. అదే ఇప్పుడు విషయం ఇది ఎవరో క్వశ్చన్ చేయడం కోసం కాదు. నువ్వు ట్యాక్స్ కట్టకుండా ఉంటే చాలు, నీ వెనకాల ఎవరు ఉండక్కర్లా. వస్తారు కదా, అప్పుడు వస్తారు. మేము చెప్పాం కదా, మాకు ఇవ్వాల్సింది ఇస్తే మన రాష్ట్ర ప్రజలందరూ కడతారు, లేకపోతే కట్టం. మీరు చెప్పుకోండి, మీ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్కి చెప్పండి, మాకు ఇవ్వాల్సిన 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రకటన వచ్చిన తర్వాతే బకాయిలతో సహా కడతాం. అంటే ఇప్పుడు మీరు అలా కట్టకుండా ఉంటారా? నేను కట్టను. నేనైతే నేను ట్యాక్స్ రేంజ్లో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ రేంజ్లో ఉన్న వాళ్ళని కట్టొద్దని చెప్తున్నా. ఒకవేళ నేను ట్యాక్స్ రేంజ్లోకి వస్తే నేను కట్టను. అయితే ఇది ఏమేంటి ఉన్నాయి? ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఎన్హెచ్ఐ, టోల్ ట్యాక్స్. ఈ ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ కడుతున్నావా లేదా? కట్టట్లేదు మీరు మరి వెళ్ళేటప్పుడు? లేదు, ఇప్పుడు 1 ఏప్రిల్ నుంచి అంటున్నా కదా. 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయమంటున్నా. 1 ఏప్రిల్ స్టార్ట్ చేయాలి అని అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. 1 ఏప్రిల్ నుంచి మనము ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ మనం చేత్తో కడతాము, అది తెలీదు. కానీ ఎన్హెచ్ఐ, టోల్ ట్యాక్స్ కట్టకపోతే దేశం అంతా తెలిసిపోతుంది. ట్యాక్స్ రిటర్న్ వేస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తున్నాం, ట్యాక్స్ కడతాడో లేదో ఎవరికి తెలియదు. అలాగే సర్వీస్ ట్యాక్స్ రిటర్న్ వేస్తారు కానీ కడతారో లేదో ఎవరికి తెలియదు. కానీ ఎన్హెచ్ఐ, టోల్ ట్యాక్స్ 31 మార్చ్ మిడ్-నైట్ కల్లా అందరూ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 చేసేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రయాణించేటప్పుడు ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ తీసుకోవడానికి టోల్ దగ్గర బండి ఆగుతుంది. బండి ఆగుంటే వెనకాల వాళ్ళు హార్న్ కొడతారు. చెప్పాలి, ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 రోజు 2 రోజులు కొద్దిగా ఓపిక పట్టండి. మీకు టోల్ గేట్లో 2 మినిట్స్ కంటే ఎక్కువ ఏ బండి ఆపడానికి వీల్లేదు. 2 మినిట్స్ అయిపోగానే ఆయన పంపించేస్తాడు. ఇంకో బండి వచ్చి ఆగుద్ది, వాడిని 2 మినిట్స్ అయిగానే పంపించేస్తారు. అట్లా ఒక హాఫ్ ఎ డే అయిపోగానే అందరినీ వదిలేస్తారు. ఒక 2 రోజులు అయిపోతే ఆ టోల్ బ్యారియర్ ఉంటుంది చూసారా, ఆ టోల్ బ్యారియర్ ఉండదు, తీసేస్తారు. ట్రాఫిక్ ఎందుకు ఎవడ కట్టట్లేదు కదా అని. అప్పుడు ఏమవుతుంది, దేశం మొత్తం ఇతర రాష్ట్రాల అదే చెప్తాను. అప్పుడు ఎట్లా చెప్తాను. దానికి కూడా మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలన్నీ తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవడో టోల్ ట్యాక్స్ కట్టట్లేదు. ఎందుకు కట్టట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వం మాకు నష్టపరిహారంగా ఇస్తాన్న 10 సంవత్సరాల ప్రత్యేక హోదా మాకు ఇవ్వట్లేదు. మాకు ఇస్తాను ఏంటి, మాకేదో అదనంగా మాకు వరం ఇవ్వమంటలా. మనం కోరిక కాదు, వరం కాదు, మాకు ఇస్తా అన్నది మీరు నష్టపరిహారం. రాష్ట్రం మా నష్టపోయింది కాబట్టి దానికి నష్టపరిహారంగా ఇస్తా అన్నది హామీ ఇచ్చారు కాబట్టి, అది కూడా ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పారు కాబట్టి దాన్ని అమలు చేయమంటున్నాం. సో అది అమలు చేయాలి. సో ఎప్పుడైతే ఇతర రాష్ట్రాల్లో మొత్తం తెలిసిపోతుందో
మొత్తం నేషనల్ మీడియా లేపుతుంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవడో టోల్ ట్యాక్స్ కట్టట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కట్టట్లేదు, నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇవ్వు, నేను నీకు ఇవ్వాల్సింది ఇస్తా అంటున్నారు అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఇస్తారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు మానేస్తే ఎట్లా అని. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారా? నష్టపరిహారంగా ఏమన్నా సరే వాళ్ళు నష్టపోయారా రాష్ట్ర విభజన వల్ల? ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే ఆ క్రైటీరియాలో ఉన్న స్టేట్స్ ఉన్నాయి కదా. ప్రత్యేక హోదా క్రైటీరియా ఉన్న స్టేట్స్ కాదబ్బా, నువ్వు నాకు ఇస్తానా నష్టపరిహారం. నువ్వు ఇప్పుడు ఆర్టికల్ 370 ఏం చేసావు? నువ్వు ఉన్న ఒక క్లాస్ కట్ చేసావు. నీ క్రైటీరియాలో ఉన్న స్టేట్స్లో ఒక క్లాస్ యాడ్ చేయి. నువ్వు ఏ రాష్ట్రం అయితే రాజధాని లేకుండా విభజించబడిందో, ఏ రాష్ట్రం అయితే ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు కోల్పోయిందో రాష్ట్ర విభజన వల్ల, ఏ రాష్ట్రం అయితే ఆర్థికంగా దెబ్బతిన్నదో దానికి కూడా ప్రత్యేక హోదా అమలు ఉంటుందని ఇంకో క్లాస్ యాడ్ చేయి. చేతిలో పనే కదా, దొంగ నాటకాలు ఎందుకు ఆడుతున్నావు? అందుకనే మోడీ దగులుబాజీ అనేది. నేను ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఆ క్లాస్ యాడ్ చేయొచ్చు. ఏ రాష్ట్ర విభజనలో ఏ రాష్ట్రం అయితే ఆర్టికల్ 3 ప్రకారం విభజించబడిందో, రాజధాని కోల్పోయిందో, ఉద్యోగోపాధి వ్యాపార అవకాశాలు కోల్పోయిందో, పరిశ్రమలు కోల్పోయిందో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అనేది క్లాస్ యాడ్ చేయి నువ్వు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా ప్రత్యేక హోదా రైస్ చేయట్లేదు, మీరు ఎందుకు రైస్ చేస్తున్నారు? అడగట్లేదు. అరే మన హక్కు అది, అదే హక్కు. ఏమండి, ప్రజలు తలుచుకుంటే ట్యాక్సులు కట్ట మానేయమనండి. ఈ సినిమా హీరోల ఫంక్షన్లు చేసే వాళ్ళందరికీ నేను చెప్తున్నా, మీరు సినిమా హీరోలు ఫ్లెక్సీలు కట్టే బదులు ట్యాక్సులు ఆపండి. ఈ ఫ్లెక్సీలు కట్టండి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నేను పన్నులు చెల్లించాను, కేంద్ర ప్రభుత్వం పన్నులు చెల్లించండి, ఇంటి ముందర ఫ్లెక్సీలు కట్టండి. నువ్వు మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్ కాళ్ళు మొక్కిస్తాడు. ప్రకాశం భారత్ దగ్గర తెలుగు తల్లి విగ్రహం ఉంది కదా, తెలుగు తల్లి విగ్రహానికి మోకరిల్లి సాష్టాంగ ప్రణామం చేసిస్తాడు ప్రత్యేక హోదా. అది ప్రజల చేతిలో ఉంది. మీరు నాయకులను నమ్ముకోవాల్సిన అవసరం లేదు. నాయకుడు పోరాడితే, మద్దతు ఇస్తే, ఎంపీలు రాజీనామా చేస్తే ఇవన్నీ సొల్లి కబుర్లు. మన చేతిలో ఉంది, మనం చేస్తే రాష్ట్రం బాగుపడింది. ప్రత్యేక హోదా ఈజీగా వస్తుంది. టోల్ ట్యాక్సులు కట్టడం మానేయండి, అయిపోతుంది. నేను చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి వచ్చి దావోస్ వెళ్తే ఏదో పెట్టుబడులు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు, అదొక మిత్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటారు? దావోస్ ఎందుకు వెళ్ళారు? పెట్టుబడుల కోసం. అవును, పెట్టుబడి కోసం దావోస్ వెళ్ళడం ఎందుకు? 80 కోట్లు ఖర్చు పెట్టి అవసరం ఏముంది? పెట్టుబడులు తీసుకురావాలంటే మీకు ఏమి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? ప్రత్యేక హోదా ఇస్తే పెట్టుబడులు వస్తాయని చెప్పింది. ఓకే, పిలిపివ్వమనండి చంద్రబాబు నాయుడు. దావోస్ గివోస్ ఏం వెళ్ళక్కర్లా. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు పన్నులు కట్టడం ఆపేయమని చెప్పానండి చంద్రబాబు నాయుడిని. ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఓకే, ఏ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమనండి. అప్పుడు పెట్టుబడులు వస్తాయి అంటారు. గజ ఉణుకుతాడు మోడీ. ఓకే, షివర్, మోడీ విల్ షివర్, అమిత్ షా విల్ షివర్, సీతారామన్ విల్ షివర్. వణుకుడే, మామూలుగా వణుకుంటూ ఉండదు. సో అది దానికోసం దావోస్ గివోస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు వెళ్ళి అక్కడ -12 డిగ్రీల చలిలో వణికేమని మీరు కథనాలు దొంగ కథనాలు ప్రచారం చేయక్కర్లేదు. మీరు మోడీని వణికించవచ్చు ఈ స్టేట్మెంట్ ఇచ్చి. ఓకే, కేంద్ర ప్రభుత్వ పనులు ఆపేస్తున్నాం, మీరు ప్రత్యేక హోదా ఇస్తారా సస్తారా అంటే మోడీ వణుకుతాడు. మీరేం వెళ్ళి దావోస్ వెళ్ళి వణకక్కర్లా. ప్రత్యేక హోదా ఇస్తే ఆటోమేటిక్గా పరిశ్రమలన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు అప్పుడేం లేదు కదా, ప్రత్యేక హోదా గురించి ఆయన అంటే అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాని చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా విషయం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు స్టాండ్ విషయం చూస్తే, చంద్రబాబు నాయుడు మాకు ప్రత్యేక హోదా అక్కర్లేదు అని రాసిచ్చిన ఆంధ్రప్రదేశ్ ద్రోహి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదని రాసి ఇవ్వగలిగినంత దుర్మార్గమైన చర్య ఎవరు చేయరు. అలాగే నా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇచ్చిన అలాట్ అయిన మెడికల్ కాలేజీలు వచ్చాయి, అది అక్కర్లేదు అని రాసేవాడికి అక్కర్లేదు. సీపోర్ట్లు నిర్మిస్తుంటే దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, గవర్నమెంట్ పోర్ట్ని ప్రైవేట్ పరం చేయడానికి కోసం చేసేంత దుర్మార్గమైన పని ఎవరు చేయరు. రాష్ట్రానికి ఆదాయం రావాల్సింది, ప్రజలకి మేలు జరగాల్సింది, ఖజానాకి వచ్చే ఆదాయాన్ని కొల్లగొట్టేందుకు ఎంతటి దుర్మార్గమైన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఉంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏమన్నానంటే విశాఖపట్నం సభలో మోడీ ప్రధానమంత్రిగా ఉండగా స్టేజీ మీద మాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కంటే ఏది ముఖ్యం కాదు, కాబోదు, కాజాలదు, మాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాల్సిందే, పోలవరం నిధులు కావాల్సిందే అని చెప్పడం జరిగింది. వీళ్ళు మొన్న ఎన్నికల సభలో కానీ, మొన్న వైజాగ్లో మళ్ళీ సభ జరిగింది కానీ ఆ ప్రత్యేక హోదా ఊసే లేదు. వీళ్ళందరూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పచ్చి దొంగ నాటకాలు ఆడుతున్నారు ప్రత్యేక హోదా విషయంలో. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన వెళ్ళిన మోడీని కలిసిన ప్రతిసారి ఫస్ట్ ఎజెండా పాయింట్లో అది ఉండేది.
అది ఉందో లేదో అడిగాడో లేదో అని కొంతమందికి అనుమానాలు ఉంటే బహిరంగంగా స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి అడిగాడు. ఆ సాహసం చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు 10 జన్మలు ఎత్తినా సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలనే సాహసం చేయలేరు. ప్రజలు కనుక ఈ ఉద్యమం మొదలు పెడితే అప్పుడు మొదలు పెడతారు, అప్పుడు దొంగ నాటకాలు ఆడతారు. అంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ రాదు, వాళ్ళని కొంచెం వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళతో పెట్టుబడులు పెట్టించుకోవాలి, ఇదే మనం చేయగలిగింది అని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు. మా మేనిఫెస్టోలో పెట్టించాలి కదా ఈ దొంగ నాటకాలు. ప్రత్యేక హోదా కూడా పెట్టలేదు కదా, తెస్తా అని చెప్పేసి అది కూడా పెట్టలేదు. పెట్టలేదు, అంతకుముందు పెట్టారు కదా, అదేమైంది? అంతకుముందు పెట్టారు, అక్కర్లేదని చెప్పాడు. అవును, సో అదేం లేదు. ఓకే.